ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల పట్ల అధికారుల బాధ్యత రాహిత్యమే కార్మికుల సమ్మెకు కారణమన్నారు ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి రామయ్య. ఖమ్మం జిల్లా కేంద్రంలో సమ్మెలో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఒకప్పుడు నేను రాను కొరకు సర్కారు దవాఖాన కన్నా దవాఖానలకి ఈరోజు కార్మికులు ఆ దవాఖాన్ని శుభ్రం చేసి ప్రజల వైద్యం కోసం అనేక మంది వస్తున్న పరిస్థితి. ఇవాళ ఖమ్మం నగరంలో పనిచేస్తూ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలో 259 మంది కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళకి 12,093 రూపాయలు ఇవ్వాల్సిన యాజమాన్యాలు కానీ అదేవిధంగా అధికారులు కానీ దాదాపు 4 నెలల నుంచి వాళ్ళ జీతాలు రాకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడి కడుపు కాలి ఈరోజు సమ్మె చేస్తున్న పరిస్థితి. అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఈ సమస్యను పరిష్కరించాలనే ఒక బాధ్యతని ఇలా సూపరింటెండెంట్ గారు మరిచి చాలా బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఆయన వల్లనే ముఖ్యంగా ఈ సమ్మె నడుస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు వెంటనే జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళ జీతాలు చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఖమ్మంలో ఇవాళ జిల్లా కేంద్రంలో ఈ ఆసుపత్రిని ఇవాళ ప్రజలు అనేక మంది వస్తున్నారు. ఇలా ప్రజల యొక్క రోగాలతోటి ఈ కాంట్రాక్ట్ కార్మికులు సేవలు చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కరోనా టైంలో కూడా తమ ప్రాణాలు పోయినా ఏం లేదు, కానీ ప్రజల ప్రాణాలు కాపాడాలని వాళ్ళు పనిచేస్తే ఇలా కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా కార్మికులని నానా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. అందుకని ఇలా కార్మికులు గత్యంతరం లేక ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు 2 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తుంటే ఈ జిల్లా కేంద్రంలో కొంత దూరంలో ఉన్న కలెక్టర్ గారు కానీ పట్టించుకోవట్లేదు, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు పట్టించుకోవట్లేదు, ఈ జిల్లాలో ఉన్న సూపరింటెండెంట్ పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే వాళ్ళ జీతాలు చెల్లించకపోతే దీన్ని రాజకీయంగా మలిచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా అధికారులను హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే వాళ్ళకి రావాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ జిల్లా అధికారులకు హెచ్చరిస్తున్నాం.